హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో సందీప్ ఘోష్కి డెత్ పెనాల్టీ వేసే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ అతనికి జరగాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంత క్రిమినల్గా వాళ్ళు ఆలోచించి ఈ విధంగా చేస్తారా అనుకున్నటువంటి ఆలోచనని ఈవెన్ సిబిఐ వాళ్ళు కూడా వ్యక్తపరిచినట్లు తెలుస్తూ ఉంది. అంటే ఒక్కొక్క మనిషి ఎంత క్రూరంగా ఆలోచించి సాక్ష్యాలు లేకుండా, సాక్ష్యాలు కనిపించకుండా అభిజిత్ మండల్తో కలిసి ఈ విధంగా చేస్తారా అనేటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే నిజంగా చాలామందికి ఇంత జరిగిందా, ఒక కేసులో ఇన్ని రకాలైనటువంటి కోణాలు ఉన్నాయనేటువంటి విషయం మనకి తెలియక మానదు, ఆశ్చర్యకరానికి గురి చేయక మానదనమాట. సో ఈ రోజు వరకు కనుక మనం చూసేటువంటి అప్డేట్స్ కనుక చూస్తే నిజంగా దేశం మొత్తం చూస్తున్నటువంటి ఈ కేసులో ఈ రోజు వరకు కూడా సత్వర న్యాయం కోసం మాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఆడియన్కి స్పెషల్ థ్యాంక్స్. అయితే ఈ రోజు వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం ఏం జరిగింది ఏంటి అనేది మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సిబిఐలో జరిగినటువంటి విచారణ కనుక మనం చూస్తే అండి, ఒక్కొక్క విషయం మీరు నేను స్టడీ చేసేటప్పుడు అరే ఇన్ని జరిగే ఏంటి అంటే, ఒక కేసులో ఇన్ని కోణాలా అని చెప్పేసి మనకి సినిమాని తలపించినటువంటి, అంటే దానికి మించి కూడా ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం కనుక మనం చూస్తే ఏమున్నాయన్న నాగరాజ్ గారు, ఆర్జేకర్ హాస్పిటల్ సంబంధించినటువంటి రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించినటువంటి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో భాగంగా ఈరోజు జరిగిన కొన్ని సంఘటనలు మనం చెప్పుకొని అసలు విషయాలకు వెళ్దాం. నాగరాజ్ గారు, ముందుగా రేపు సెప్టెంబర్ 29 అంటే 29 సండే నాడు మరలా నిరసనకారులు ఒక పెద్ద ర్యాలీని తీయడానికి సన్నద్ధమవుతున్నారు. అంటే ఈ ర్యాలీ డిఫరెంట్ కాన్సెప్ట్ దిగుతున్నారు. బెంగాల్ వ్యాప్తంగా ఉన్నటువంటి యూత్లో ఉన్నటువంటి నిరసన దీక్ష, మనకు కావాల్సింది మనం ప్రభుత్వం ద్వారా కానీ కోర్టుల ద్వారా కానీ వాటిని మనం తీసుకోవాలి అన్నటువంటి బాధ్యతని యావత్ దేశ ప్రజానికానికి కూడా వీళ్ళు తెలుపుతున్న విధానం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నాగరాజ్ గారు. ఎందుకంటే రేపు సండే సాయంత్రం 6 గంటలకి ఎస్ప్లాండ్ అన్నటువంటి ఆ ప్రాంతం దగ్గర కొన్ని వేలాది మంది గుమికూడడానికి సిద్ధపడుతున్నారు. దీంట్లో ఎందుకు సిద్ధపడుతున్నారు అంటే, నెక్స్ట్ డే 1వ తారీఖు నాడు, అక్టోబర్ 1వ తారీఖు నాడు ఏదైతే సుప్రీంకోర్టు యొక్క ట్రయల్ స్టార్ట్ అవుతుందో, సుప్రీంకోర్టుకి మేము గుర్తు చేయాలి, ప్రజల్లో ఉన్నటువంటి మా ఫీల్ అనేది జ్యుడిషియరీకి తెలియాలి. ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాధినేతలు ఫెయిల్ అయ్యారు, మేము ఎన్నుకున్నటువంటి నాయకులే మమ్మల్ని పూర్తి బద్ధశత్రులుగా ఉండి ఇంతటి అరాచకాలకి, ఇంతటి అక్రమాలకి పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎందుకు అన్ఫిట్, కాబట్టి మా నిరసన, మా మనసుల్లో ఉన్నటువంటి మా ఆగ్రహ జ్వాలలు వాళ్ళకి తెలియాలి, అంటే కోర్టుకి తెలియాలి, జ్యుడిషియరీకి తెలియాలి, కాబట్టి మేము ఈ నిరసన చేపడుతున్నామని చెప్పి వేలాదిగా రేపు సాయంత్రం 6 గంటలకి ఎస్ప్లాండ్ అనేటువంటి ఆ ప్రాంతం దగ్గర గుమిగూడడానికి సిద్ధపడుతున్నారు. ఈ ప్రాంతం ఆల్రెడీ మొన్న రీసెంట్గా మనోజ్ కుమార్ వర్మ గారు ఇక్కడ నిషేధాజ్ఞలు ఇచ్చారు. అయినప్పటికీ కూడా మాకు ఆ నిషేధాజ్ఞలు ఏం వర్తించవు, మా యొక్క నిరసన మేము శాంతియుతంగా తెలుపుతున్నాం, మమ్మల్ని మీరు అడ్డగించకండి అని చెప్తూ రేపు సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకి వీళ్ళు మేము ఒక్కరమే కాదు, మాతో పాటు యావత్ ప్రజలందరూ కూడా వాలంటీర్గానండి, కేవలం మేము వైద్య విద్యార్థులుగా మేము చేయాల్సింది మేము చేస్తాం, కానీ ఇందులో ప్రజలు స్వచ్ఛందంగా ఎక్కడెక్కడున్న వాళ్ళు అక్కడెక్కడే లైట్లు వేసి సాయంత్రం క్యాండిల్ లైట్స్ వెలిగిస్తూ జస్టిస్ అభయ, అభయ ఫర్ జస్టిస్ ఏకైక నినాదం, మనందరికీ ఏకైక నినాదం కావాలి. ఏదైతే అమ్మాయి చనిపోయిందో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఎవరైతే ఇందులో ఉన్నటువంటి కల్పిట్స్ కావచ్చు, ఎక్యూజ్డ్ కావచ్చు వీళ్ళందరికీ సరైనటువంటి శిక్ష జరగాలి, శిక్ష పడాలి అన్నటువంటి ఏకైక నినాదంతో మేమందరం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా దీనికి మద్దతు తెలపాలని ఒక సెంటెన్స్ కావాలి చెప్పడం డెఫినెట్గా ఒక రిమార్క్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నాగరాజ్ గారు. ముఖ్యంగా దీన్ని జ్యుడిషియరీకి గుర్తు చేయడానికి మేము జస్టిస్కి వెళ్తున్నారు. మా నిరసన గుర్తుపెట్టుకోవాలి, మా ఆగ్రహాన్ని గుర్తుపెట్టుకోవాలి, మా ఆవేశాన్ని గుర్తుంచుకోండి అని చెప్పి ఒక నిరసన తలపెట్టే వ్యవస్థను చేయబోతున్నారు సెప్టెంబర్ 29 నాడు ఈ నిరసనకారులు. ఇది ప్రధానంగా ఇంపార్టెంట్. రెండవది, ఒక వినూత్న సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎక్కడంటే, కాలేజ్ ఆఫ్ మెడిసిన్ మరియు సాగర్ దత్తా హాస్పిటల్లో ఒక 30 ఏళ్ళ అమ్మాయి కొన్ని అనివార్య కారణాల వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆ అమ్మాయికి ఫీవర్ ఉంది, హైయెస్ట్ టెంపరేచర్ ఫీవర్ ఉంది, లూజ్ మోషన్స్ అవుతున్నటువంటి కారణంతో హాస్పిటల్లో అమ్మాయి అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన 2.5 hours తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. చనిపోతే ఆమెతో వచ్చినటువంటి బంధువులందరూ కూడా సుమారుగా ఒక 20 మంది కలిసి మూకుముడగా ఈ సాగర్ దత్తా హాస్పిటల్ మీద అటాక్ చేసి చాలామంది జూనియర్ డాక్టర్స్ మీద చేయి చేసుకునే పరిస్థితి వచ్చింది. చాలామందిని కొట్టారు.
ఇది చిన్న విషయం కాదు. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నటువంటి జూనియర్ డాక్టర్స్ యొక్క బృందం ఇది మేము ఆల్రెడీ చెప్తున్నాము. ప్రతి హాస్పిటల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు ప్రతి హాస్పిటల్లో మాకు సెక్యూరిటీ లేదు, మమ్మల్ని సెక్యూరిటీ ప్రొటెక్ట్ చేయకపోతే మేము మా విధుల్ని సరిగ్గా నిర్వర్తించుకోలేమని చెప్పి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నప్పుడు కూడా వాళ్ళు దీన్ని సరైన విధానంలో సరైన పందాలు నడిపించలేక ఏదో జస్ట్ ఒక తూతూ మంత్రంగా ఒక కమిటీ వేసి విడిచిపెడుతున్నారు తప్పించి దీన్ని ఎక్కడ వాళ్ళు క్లియర్గా చేసుకోవట్లేదు అని వాళ్ళు ఎప్పుడే చెప్పడం జరిగింది. దీన్ని రీసెంట్గా ఆల్రెడీ చెప్తున్నారు. ఈరోజు కొంతమంది జూనియర్ వైద్యాధికారులు కొంతమంది గాయాలు పాల్పడిన సంఘటన కూడా జరిగింది. ఎప్పుడైతే సిఎస్ఎఫ్ జవాన్లు ఎప్పుడైతే వచ్చింది ఈ దాడిని అడ్డుకోకపోతే ఇంకా దారుణమైన కొంచెం ఆ హాస్పిటల్లో జరిగేది. సో దీన్ని ఇమీడియట్గా మమతా బెనర్జీ ప్రభుత్వానికి వాళ్ళు చెప్తూ ఇటువంటి దుశ్చర్యగా ఇంకో సందర్భంలో జరగలిగితే మేము డెఫినెట్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీని నిర్వహిస్తాము. మీ పార్టీ మీద మీరు ఒక స్టేట్ హెల్త్ మినిస్టర్గా మీరు ఉంటూ కూడా మీరు పూర్తిగా ఫెయిల్ అయ్యారు కాబట్టి మీరు దీన్ని ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉందని నిరసనకారులు గట్టి వాయిస్తో హోరెత్తి చెప్పడం జరిగింది. నాగరాజ్ గారు, అభిజిత్ మండల్ సందీప్ ఘోష్తో పాటు అరెస్ట్ అయిన అభిజిత్ మండల్ కూడా హెల్త్ ఆరోగ్యం బాగాలని చెప్పి నిన్న హుటాహుటిని ఆయనకి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ఆయనకి ఆల్రెడీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఈ విషయంలో ఉంటే మరొక ముఖ్యమైనటువంటి విషయం, సందీప్ ఘోష్కి పూర్తిగా డెత్ పెనాల్టీ, ఉరిశిక్ష ఖరారు అన్నటువంటి పవనాలు ఆల్రెడీ వీస్తున్నాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. సందీప్ ఘోష్ అనే వ్యక్తి కీలకమైన సూత్రధారి, పాత్రధారి అంతా కూడా సందీప్ ఘోష్ అని చెప్తూ టోటల్ ఎంటైర్ బెంగాల్ న్యూస్ మ్యాగజైన్స్ అన్నీ కూడా సందీప్ ఘోష్ యొక్క ప్రధాన నిందితుడు, ఇతనికి ఉరిశిక్ష ఖాయం, రేపు అక్టోబర్ 1 రిలీజ్ అవబోతున్నటువంటి ఏదైతే తీర్పుల్లో సుప్రీంకోర్టు ట్రయల్స్లో భాగంగా ఆల్రెడీ అక్కడ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏదైతే స్టేట్ హైకోర్టులో సందీప్ ఘోష్ షెల్డా కోర్టులో ఏదైతే న్యాయ విచారణ జరుగుతుందో దీనికి సంబంధించి సీల్డ్ కవర్లోని ఇన్ఫర్మేషన్ కూడా సందీప్ ఘోషే పూర్తిగా బాధ్యుడు అనే విషయం మీద ఉరిశిక్ష ఖరారు, నో డౌట్ ఇట్ ఆల్, డెత్ పెనాల్టీ ఇస్ ద కన్ఫర్మ్డ్ అన్న విషయం టోటల్ ఎంటైర్ బెంగాల్ వ్యాప్తంగా న్యూస్ మ్యాగజైన్స్ అన్నీ కూడా కన్ఫర్మేషన్ చేశాయి. ఆల్రెడీ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ జ్యుడిషియరీ ఇవ్వాల్సిన జడ్జిమెంట్ కన్నాను బిఫోర్ జడ్జిమెంట్ వచ్చినట్టుగా రేపు చాలామంది ఈ నిరసనలో భాగంగా చాలామంది కొవ్వొత్తులు క్యాండిల్ లైట్ వెలిగించి పూర్తిగా ఒక దుర్మార్గుడు చనిపోతాడు, ఒక మహిషాసుర మర్దిని, దుర్గా నవరాత్రుల్లో భాగంగా మహిషాసుర మర్దిని సంహారం ఏదైతే జరిగిందో అలాంటి రాక్షసుడిని ఈ దుర్గామాత అవతారమైనటువంటి అభయ పూర్తిగా సంహరించింది అన్నటువంటి ఒక ప్యానిక్ సిచ్యువేషన్లోకి ఎంటైర్ వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ముందే సంబరాలు జరుపుకునే పరిస్థితి వచ్చింది. దీనిలో భాగంగా మాకు దుర్గా నవరాత్రులు కూడా అవసరం లేదు, ఇప్పుడు జరుగుతున్న సంఘటన మాకు దుర్గా మంచ్ అంటారు దీన్ని. ఆ దుర్గా మంచ్ అనేది మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నవరాత్రుల్లో ఒక మహిషాసురుడు సంహారం జరిగింది, మాకు రిలీఫ్ జరిగిందని వేలాదిగా టోటల్గా ప్రజలు అందరూ కలిసి దీని ఒక ఉత్సవాన్ని జరుపుకునే సందర్భంలో ఇమ్మీడియట్గా అక్టోబర్ 1 వచ్చే తీర్పు కన్నా ముందే ఈ సన్నాహాలు జరుపుకుంటున్నారు. సో ఇదంతా చూస్తుంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే సందీప్ ఘోష్కి ఉరిశిక్ష ఖరారు అన్నది బహుశా 100కి 99.999 కన్ఫర్మేషన్ వచ్చింది. అసలు ప్రతి ఒక్కరూ సార్ అంటే లోపల మనోభావాలతోటి ఎదురు చూస్తున్నటువంటి తీర్పు కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతనికి ఉరిశిక్ష పడాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది మంచి ఊరట కలిగించేటువంటి అంశం. అట్ ద సేమ్ టైం న్యాయం జరుగుతోంది అండ్ ప్రతి ఒక్కరు కూడా న్యాయ వ్యవస్థలను ఎవరైతే నమ్ముకుని ముందుకు వెళ్తూ ఉన్నారో హోప్ క్రియేట్ చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు జరిగేటువంటిది అంటే మీరు ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కరికి కూడా ఒక హోప్ని డెఫినెట్గా కలగజేస్తుందండి. ఎందుకు అనంటే న్యాయం ఇంకా బతికే ఉంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మేరా భారత్ మహాన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఇది గనక ఇది జరిగిన తర్వాత సార్ ప్రతి ఒక్కరు కింద కామెంట్ బాక్స్లో అయినా సరే అండి రేపటి రోజున చరిత్రకు నాంది మన భారతదేశంలో ఇలాంటివి జరిగితే డెఫినెట్గా అంటే ప్రపంచ దేశాల గురించి కొన్ని దేశాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటిది ఈరోజు ఇన్సిడెంట్లో కనుక అది కనుక డెఫినెట్గా 100% అది జరిగేలానే అది ఉంది కాబట్టి ఫ్యూచర్లో మన దేశం గురించి కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటారండి. అన్యాయం జరిగితే ఇండియా కూడా ఎవరిని వదిలిపెట్టదని చెప్పి చెప్పడంలో మాత్రం సందేహం లేదు. వాళ్ళ పండగ వాతావరణం అక్కడ నెలకొనేలాగా రేపటి రోజు భారీగా ర్యాలీ తీసేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ముందే దసరాను జరుపుకునే అవకాశం ఉంది అనేటువంటి విషయం చెప్పడంలో ఎటువంటి న్యూస్లు ఆనందదాయకం శుభదాయకం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అంటే మీరు స్టడీ చేసినటువంటి ప్రతి విషయం కూలంకషంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి మన తెలుగు ఆడియన్స్కి ఈ విషయాన్ని అందజేయటం అనేది నిజంగా ఇందులో నేను ఉండటం అనేది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మన ఆడియన్స్తో పాటు.
సందీప్ ఘోష్ ఈ సిచ్యువేషన్కి దారితీసే పరిస్థితులు బహుశా ఈ లెంగ్తీ వీడియో అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఎక్స్క్లూజివ్గా సందీప్ ఘోష్ ఆయన ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఏ దిశగా మలుపులు తిరిగింది, ముందుగా అనుకున్నటువంటి సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడు అనుకున్నారు, కానీ కంటిన్యూస్గా డే బై డే చూస్తుంటే నాగరాజు గారు సంజయ్ రాయ్ నాడు స్క్రీన్ నుంచి పక్కకి వెళ్ళిపోయాడు, పూర్తిగా సందీప్ ఘోష్ పైకి వచ్చాడు. సందీప్ ఘోష్ మీద కూడా ఫస్ట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే సందీప్ ఘోష్ మీద దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. టోటల్ స్టార్ట్ అయింది ఏంటి, ఆర్థిక అవకతవకలు, ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, దాని తర్వాత అక్రమార్జన కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క దాడులు ఇవి జరిగాయి. అక్కడ నుంచి కూపీ లాగితే ఒకే ఒక లెటర్ అండి, ఒక సింగిల్ లెటర్. ఏం జరిగింది, ఒక లెటర్ ఏంటి అంటే ఒక్కసారి మనం రీక్యాప్కి వెళ్తే అర్థమవుతుంది. రీరైట్ చేసినటువంటి లెటర్, రీరైట్ చేసే లెటర్, మెయిన్ లెటర్ ఎక్కడంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇమీడియట్గా డిమాలిషన్ ఎక్కడ చేస్తున్నామో ఈ పీడబ్ల్యూడీకి రాసిన లెటర్, ఈ పీడబ్ల్యూడీకి ఆయన హ్యాండ్ రైటింగ్తో రాసిన లెటర్, ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి వర్క్ స్టార్ట్ చేయండి అన్న లెటర్ తోటి సిబిఐ వాళ్ళు అక్కడ నుంచి తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అక్కడ మొదలు పెట్టారు. ఇతను అంత ఇంట్రెస్ట్గా ఇమీడియట్గా పీడబ్ల్యూడీ వర్క్స్కి ఎందుకు లెటర్ రాశారు అన్నది అక్కడ స్టార్ట్ అయినటువంటి ఎంక్వైరీ మెల్లమెల్లగా ఈయన అక్రమార్జన కేసుల నుంచి దారి మళ్లించి కంప్లీట్గా ఈయన వైపు ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సంజయ్ రాయ్ అనేవాడు పూర్తిగా జైల్లో ఉన్నాడు, ప్రెసిడెన్సీ జైల్లో పూర్తిగా 3 పూట్ల మెక్కి తింటున్నాడు ఆహారాన్ని, పూర్తిగా అతను బాగానే ఉన్నాడు. బట్ ఎంటైర్ స్టోరీ అంతా కూడా సందీప్ ఘోష్గా రోజుకు 3 సార్లు జైలు కోర్టుకు వెళ్తున్నాడు, డైలీ 3 సార్లు కొన్ని వందల గంటల పాటు లెక్క వేస్తే ఇప్పటికి నాకు తెలిసి 200 పై మాటగా ఆయన ఇంట్రాగేషన్ ఎదుర్కొన్నాడు. ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క న్యూస్ చెప్తుంటే ఎంటైర్ సిబిఐ వల్ల విస్తుపోయి నిజాలు వచ్చాయి. రీసెంట్గా మనం నిన్న చెప్పుకున్న వీడియోలు ఏంటంటే సందీప్ ఘోష్ తన ఆపరేషన్ థియేటర్ని ఒక అడ్డాగా చేసుకొని, ఒక మాఫియా అడ్డాగా చేసుకొని ఇన్ని దుశ్చర్యలకు పాల్పడ్డాడు. అక్కడ అభయ ఏ రకంగా ఇన్ఫర్మేషన్ అంటే చిన్నది మనకి రిపబ్లిక్ టీవీలో వచ్చినట్టు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తోటి మనం ముందుకెళ్ళాం నాగరాజు గారు. సో యాక్చువల్గా మనకి హైలైట్ చేసింది అక్కడ అనమాట. ఏం జరిగింది అక్కడ, ఎక్కడైతే అభయ అనే అమ్మాయి కంప్లీట్గా ఆ ప్రాంతానికి వెళ్ళింది, ఆ జరుగుతున్నటువంటి వ్యవస్థను మొత్తం కూడా వీడియో క్యాప్చర్ చేసింది. ఈ వీడియోని ఇవ్వమని చెప్పి తను ప్రెజర్ చేశాడు. ఇమీడియట్గా ప్రసూన్ చటర్జీ ఈ మీద ఫిజికల్ హెరాస్మెంట్ చేశాడు అన్న విషయం అక్కడ ఆగింది. సో ఇప్పుడు ఈ కేసులో ఎవరెవరైనా మూకుమ్మడిగా పార్టిసిపేట్ చేశారా, ఎవరో ప్లాన్ ప్రకారం అభయ మీద దాడి జరిగింది, ఏ రకంగా జరిగింది, విత్ టైమింగ్స్తో సహా టైం లైన్తో సహా ఏ రకంగా ఎంతమంది ప్రణాళికలు వేశారు. ఎందుకంటే ఆ రోజు సంఘటన జరిగిన సమయానికి సందీప్ ఘోష్ కన్నా ముందే వెస్ట్ బెంగాల్ లాబీలో నుండి కీలకమైన అవిగ్డే మొదలుకొని చాలామంది విరూపాక్ష బిశ్వాస్, అవిగ్డే మొదలైన కీలకమైన వ్యక్తులు 14 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న వ్యక్తులు సందీప్ ఘోష్ జస్ట్ 2 కిలోమీటర్స్ రావాల్సిన ఇతన్ని రీచ్ అవ్వకుండా 14 కిలోమీటర్ల ఉన్న వ్యక్తులు వచ్చి ఆ యొక్క సంఘటన స్థలాన్ని క్యాప్చర్ చేయడం, అక్కడ పూర్తిగా వాళ్ళు దాన్ని క్యాప్చర్ చేసి ఆ ప్రాంతాన్ని సాక్ష్యాధారాలను పూర్తిగా రూపుమాపేయాలి అని ఏకైక దీంతో వాళ్ళు చేసినటువంటి అరాచకం ఇంత అంతా కాదు నాగరాజు గారు. నిజంగా సిబిఐ వాళ్ళకి మనం ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ప్రజలు ఉవ్వెత్తున ఎగుస్తుంది. సిబిఐ ఇంట్రాగేషన్ దర్యాప్తు సంస్థ సరైన దిశలో చేయట్లేదు, సిబిఐ ముత్తుకుంటున్నారు. లేదు ఇక్కడ సాక్ష్యాధారాలు తారుమారైపోయి మొత్తం ట్యాంపరింగ్ జరిగింది, మాకు హ్యాండ్ ఓవర్ చేసేసరిగా 4 days అయిపోయింది, అప్పుడే సార్ సిబిఐ వాళ్ళ ఇంట్రాగేషన్ బయటపడేది. అన్ని సాక్ష్యాలు అంటే సిబిఐ ఎందుకు, లోకల్ పోలీసులను చేస్తారు. ఇంట్రాగేషన్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసేసరికి ఆధారాలు లేవు, ఎటువంటి ఎవిడెన్స్ లేవు. మనం ఫస్టే చెప్పాం, ఆ లేడీ సిబిఐ ఆఫీసర్ ఒక లేడీ వచ్చారని చెప్పి, షీఈస్ ద పర్ఫెక్ట్ వర్కింగ్ చేస్తుంది ఆవిడ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఈ కేసు ట్యాంపరింగ్ జరిగిందో, సాక్ష్యాలు లేని విషయంలో మళ్ళా సాక్ష్యాలని మళ్ళీ రీకలెక్ట్ చేసి సిబిఐ రేపిచ్చే సీల్డ్ కవర్ల ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో డెఫినెట్గా మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక చారిత్రాత్మకమైన తీర్పుకి ముందుకు వచ్చింది. దీంట్లో ముందుగానే సీజీఐ వాళ్ళు న్యూస్ కూడా రిలీజ్ చేశారు. మేము ఇప్పటి వరకు మన సీజీఐ మీరు కూడా చూసుకోవచ్చు, ఆన్లైన్లో దొరుకుతుంది, www.cga.gov.in. అంటే సుప్రీంకోర్టు మేము ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన తీర్పుల కోసం వెబ్ పేజీలో మేము కంప్లీట్గా ఒక పేజ్ క్రియేట్ చేసాం. ఎవరైనా కావాలనుకుంటే ఈ సైట్లోకి రండి, ఇక్కడ పూర్తిగా మేము ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పులు మీరు ఇక్కడ చూడొచ్చు అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ఒక ఇన్ఫర్మేషన్ క్లియర్ చేయడం జరిగిందంటే రేపు జరగబోయే తీర్పుకి వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు, ఏం జరగబోతుంది. సో పబ్లిక్ని కూడా ఒక పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ని కూడా చేసుకుంటారు. వీలైతే www.cga.gov.in సైట్కి వెళ్తే రీసెంట్గా గడిచిన 20 yearsలో మేము ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పులు మీకు చాలా సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, మీరు కూడా చదువుకోవచ్చు అని చెప్పి పబ్లిక్ ఒక విషయం చెప్పడం సీజేఐకి, ముఖ్యంగా చంద్రచూడ్ గారికి ఇక్కడ నుంచే అనేక వందనాలు తెలియజేసుకుంటున్నాం నాగరాజు గారు. డెఫినెట్గా అండి, కుదిరితే చంద్రచూడ్ గారి మీద కూడా ఒక వీడియో చేద్దాము. మన ఆడియన్స్ కన్నా కోరుకొని నిజంగా అటువంటి న్యాయమూర్తుల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది. సో డెఫినెట్గా అటువంటి వారిని కూడా మనం సపోర్ట్ చేయాలి. సో ఎనీవేస్ గ్రేట్ అండి, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ రవీంద్రనాథ్ గారు. ఇవాళ ఎవరికైనా అన్యాయం జరిగింది అని అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్కరు మీకు ఫోన్లు చేసి దయచేసి మా కేసుని టేకప్ చేయండి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో
ఈ రోజు వరకు కూడా మీరు ప్రతి దాంట్లోనూ అంటే డే 1 నుంచి సార్ లేదు సార్ ఇది చారిత్రాత్మక తీర్పు అవుతుంది. మంచికి నాంది పలికేలా దేశం మొత్తం చర్చించుకుంటారు. మనం చేద్దాము. నేను టైం స్పెండ్ చేస్తానని చెప్పేసి అక్కడికొచ్చి కూర్చొని టైం స్పెండ్ చేసి మరి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్‌ని చాలా డీటెయిల్‌గా ఇచ్చారు. అండ్ అందులోనూ అది చూసిన తర్వాత ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ అన్యాయం జరిగినా సరే డెఫినిట్‌గా మిమ్మల్ని కలిసి ఏ రకంగా అయినా సరే జస్టిస్ మేము కూడా తీసుకోవాలి అనుకున్నటువంటి ఉద్దేశంతోటి కాల్ చేసి మరి మీ దగ్గరకు వస్తూ ఉన్నారు. అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అంత పెద్ద రెస్పాన్సిబిలిటీని కూడా క్రియేట్ చేసుకున్నందుకు, ఆడియన్స్ ఇచ్చినందుకు అండ్ ఆడియన్స్‌కి కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. డెఫినెట్‌గా దీనికి సంబంధించినటువంటి వాటిల్లో వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్ డెఫినెట్‌గా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.